హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల ప్రెడికేటివ్ క్యాలిక్యులస్ గురించి తెలుసుకుందాం. అంటే ప్రెడికేట్ అండ్ క్వాంటిఫైర్ గురించి తెలుసుకుందాం. ప్రెడికేట్ అంటే ఫస్ట్ ఏ పార్ట్ ఆఫ్ డిక్లరేటివ్ సెంటెన్స్ దట్ అట్రిబ్యూట్ ప్రాపర్టీ ఆఫ్ ద సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ గురించి తెలిపేదాన్ని ఏమంటే ప్రెడికేట్ అంటాం. సో సబ్జెక్ట్ ఏదైనా పర్లేదు, మనం జనరల్గా తీసుకునే స్టేట్మెంట్స్ ఏవైనా పర్లేదు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే స్టేట్మెంట్ ఫంక్షన్, నెక్స్ట్ ప్రిపోజిషన్స్, నెక్స్ట్ ఫంక్షన్ పి ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఈజ్ ఎ బాయ్. ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే స్టేట్మెంట్ కనుక తీసుకున్నాను అనుకోండి, పి రామ్ అని రాశాను అంటే రామ్ ఈజ్ ఏ బాయ్ అని అనుకోండి. ఈ వర్డ్ను మొత్తం నేను ఒక ప్రెడికేట్ లాగా అంటే పి ఆఫ్ ఆర్ఏఎం అంటే రామ్ అంటే మన జనరల్గా రామ్ ఈజ్ ఏ బాయ్ అనేది ఫుల్గా రాయకుండా చిన్నగా రాసుకోవచ్చు. సో దీన్ని ప్రెడికేట్ అంటాం. నెక్స్ట్ క్వాంటిఫైర్. క్వాంటిఫైర్ అంటే సింపుల్గా చూసుకున్నట్టయితే క్వాంటిటీని ఇండికేట్ చేస్తుంది. అంటే మనం జనరల్గా చూసుకున్నట్టే క్వాంటిటీని నెంబర్స్లలో ఇండికేట్ చేస్తాం. బట్ మనం ఫంక్షన్స్ విషయానికి వచ్చేసరికి ఏం యూజ్ చేస్తామంటే ఆల్, సమ్, నన్, వన్ అని ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. అంటే క్వాంటిఫైర్ ఈజ్ వన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు క్వాంటిటీ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద వేరియబుల్. సో మనం తీసుకునే వేరియబుల్ నేచర్ని ఇండికేట్ చేస్తుంది. సచ్ యాజ్ ఆల్, సమ్, నన్ ఆర్ వన్. వీటి గురించి ఇండికేట్ చేసేదాన్ని ప్రెడికేట్. మామూలుగా ప్రెడికేట్తో క్యాలిక్యులేట్ చేసేటి అంటే ప్రెడికేట్ యొక్క వాల్యూని ఇండికేట్ చేస్తుంది సింపుల్ చెప్పాలంటే. సో ఈ క్వాంటిఫైర్స్ మనకు రెండు రకాలుగా ఉంటాయి. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే యూనివర్సల్ క్వాంటిఫైర్. ద ఎక్స్ప్రెషన్ ఆల్ ఈజ్ ద యూనివర్సల్ క్వాంటిఫైర్. అంటే మనకు ఆల్ అనే మీనింగ్ ఏదైతే ఫర్ ఆల్ అని యూజ్ చేస్తాం, వి డినోటెడ్ బై ద ఫర్ ఆల్. ఇక్కడ ఈ సింబల్ ఏదైతే ఉందో దీన్ని ఫర్ ఆల్ అంటాం. సో ఫాలోయింగ్ ద ఫేజెస్ హ్యావ్ ద సేమ్ మీనింగ్ యాజ్ ఆల్. అంటే ఆల్ అనేది ఎక్కడైతే వస్తుందో దాని ప్లేస్లో ఈ సింబల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రీవియస్ ప్లేస్ లోపల ప్రెడికేట్ ఏదైతే ఉందో ఆ ప్రెడికేట్ని ఇక్కడ యూజ్ చేస్తే ఆల్ అనే మీనింగ్ వచ్చిన ప్రతి ప్లేస్ లోపల మనం ఈ సింబల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది యూనివర్సల్ క్వాంటిఫైర్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎక్స్టెన్షన్ క్వాంటిఫైర్. సో మామూలుగా ఎక్స్టెన్షన్ క్వాంటిఫైర్ అంటే సమ్ అనే మీనింగ్ వచ్చింది అనుకోండి, దాని ప్లేస్ లోపల మనకు ద ఎక్స్ప్రెషన్ సమ్ ఈజ్ ఎక్స్టెన్షన్, మామూలుగా ఎక్స్టెన్షన్ క్వాంటిఫైర్ వి డినోటెడ్ బై ద దిస్ సింబల్. అంటే మనకు ఎంప్లాయీస్ అంటే మామూలుగా బిలాంగ్స్ టు సింబల్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ సింబల్ వస్తుంది. సో ఈని రివర్స్లో రాసుకున్నట్టు అంటే మనం మిర్రర్లో చూపిస్తే విధంగా వస్తే ఆ సింబల్తో మనం డినోట్ చేస్తాం. సో ద ఫాలోయింగ్ ఫేజెస్ ఆర్ హ్యావ్ ద సేమ్ మీనింగ్ యాజ్, ఏదైతే సింబల్ ఉందో సమ్ అనే మీనింగ్ ఏదైతే ఉందో దాని ప్లేస్ లోపల అదే మీనింగ్ లోపల వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఆల్ అనే విషయానికి వచ్చేసరికి ఫర్ ఆల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లోపల ఏం యూజ్ చేస్తాం, సమ్ అనే మీనింగ్ వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. సో ఈ రెండు సింబల్స్ని బేస్ చేసుకొని మనం ప్రెడికేట్ క్వాంటిఫైర్స్ ఏదైతే ఉందో వాటిని రాస్తాం. సో ఇక్కడ మీకు టేబుల్ చూపిస్తున్నాను చూడండి. సో దీనిలో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏదైతే ఫరాలకు సంబంధించింది ఇది. సో మామూలుగా సెంటెన్స్ నెక్స్ట్ మీనింగ్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఫర్ ఆల్ మామూలుగా ఎక్స్ అంటే అన్ని ట్రూలు అయినాయి అనుకోండి. సో ఇప్పుడు ఆల్ ట్రూ అన్నప్పుడు ఈ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ నాట్, ఇక్కడ నాట్ చూడండి, మామూలుగా నేను నెగేషన్ సింబల్ ఇచ్చాను, నాట్ ఆల్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇండికేషన్ ఇది ట్రూని ఇండికేట్ చేస్తున్నాను అనుకోండి, పి ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఆల్ అనేది ఏంటంటే ఫర్ ఆల్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ నాట్ ఆల్ ట్రూ అని అనుకోండి. సో ఫస్ట్ ఏదైతే సింబల్ ఉంటుందో ఆ సింబల్ని డైరెక్ట్ రాసేసేయండి. నెక్స్ట్ ఫర్ ఆల్ ఇక్కడ ఏదైతే ఉందో ఆల్ అని ఉంది కదా, ఫర్ ఆల్ యాస్టీస్గా రాశాను. సో ఇక్కడ ట్రూకు నెగేషన్ ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది కాబట్టి ఫాల్స్ రాస్తాను. అంటే నెగేషన్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అంటే ఫాల్స్. సిమిలర్ ఇక్కడ చూడండి నాట్ అని వస్తుంది సింబల్, ఇక్కడ ఆల్ అని ఉంది కదా. సో దానికి ఇన్వర్స్ మామూలుగా ఇన్వర్స్ అని కనుక యూజ్ చేస్తే నాట్ అని వస్తుంది, నాట్ ఆల్ ఫాల్స్. సో ఇది ఫస్ట్ యూనివర్సల్ క్వాంటిఫైర్కి సంబంధించింది. నెక్స్ట్ దాని కనుక చూసుకున్నట్టయితే మనం సమ్ అనే మీనింగ్ వచ్చేదాని కనుక చూసుకున్నట్టయితే ఎక్స్టెన్షన్ క్వాంటిఫైర్ కనుక యూజ్ చేస్తున్నప్పుడు మనం ఏదైతే ఉందో ఇదిని యూజ్ చేస్తుంది అనుకోండి, అట్లీస్ట్ వన్ ట్రూ అని అనుకోండి, ఈ మీనింగ్ యూజ్ చేస్తానంటే మామూలుగా ఏదైతే ఇక్కడ ఆల్ అనేది వచ్చిందో సేమ్ యాజ్ ఇస్ అవే సింబల్స్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి. సో అట్లీస్ట్ వన్ అనడానికి ఈ సింబల్ యూజ్ చేస్తాం. సో ఇది అట్లీస్ట్ అనే సింబల్కి డైరెక్ట్ ఈ మామూలుగా ఈయన ఏదైతే ఆపోజిట్ రాస్తామో అది మనకు యాజ్ ఇస్ అట్లీస్ట్ సింబల్. నెక్స్ట్ అట్లీస్ట్ ఇక్కడ వన్ ఫాల్స్ అన్నది కదా. సో ఇక్కడ వన్ కానీ సమ్ అని వచ్చేటప్పుడు సేమ్ యాజ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ వన్ ట్రూ అన్నాను, ఫస్ట్ స్టేట్మెంట్ ఇది కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి వన్ ఫాల్స్, ఏదైతే నెగేషన్ యూజ్ చేస్తాను ఇది ట్రూ అని చెప్పాను కదా. సో దీనికి నెగేషన్ వచ్చేసరికి ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ నన్ ట్రూ, ఒకటి కూడా మామూలుగా ఏది కానీ ట్రూలో లేదని చెప్పడం కోసం. నెక్స్ట్ నెగేషన్, హోల్ నెగేషన్ యూజ్ చేసింది అనుకోండి, హోల్ నెగేషన్ యూజ్ చేస్తే
నన్ ఫాల్స్ అని వస్తుంది. ఈ 8 మనకు ఎగ్జామ్ లోపల రాసే అన్నిటిని ఈ 8 కాంబినేషన్స్లో మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ సమ్ టైమ్స్ అంటే ఈ కింద 5 to 8 ఉండేటివి మీకు రాకపోయినా కూడా సో ఈ 1 to 4లో ఉన్న వాటిని యూజ్ చేసి మీరు మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ మనకు యూనివర్సల్ క్వాంటిఫైయర్ వస్తే సరిపోతుంది అది స్టేట్మెంట్ మొత్తం రాయడం కోసం. ఎక్స్టెన్షన్ క్వాంటిఫైయర్ అనేది రాకపోయినా పర్లేదు. సో ఏ విధంగానే చూద్దాం ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆల్ ట్రూ అన్న మీనింగ్ కనుక చూసుకుంటే నన్ ఫాల్స్ అని వస్తుంది. అంటే ఏది మామూలు నన్ ఫాల్స్ అనే మీనింగ్ మీకు సింబల్ డొనేట్ చేయడం తెలియనప్పుడు డైరెక్ట్ ఆల్ ట్రూ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్ ఫాల్స్ అనే మీనింగ్ ఉంది కదా, సో అది నన్ ట్రూ అనే మీనింగ్ కిందకి వస్తాయి. అంటే ఈ విధంగా నాట్ ఆల్ ట్రూ అనే మీనింగ్ ఉందనుకోండి అట్లీస్ట్ 1 ఫాల్స్. నెక్స్ట్ నాట్ ఆల్ ఫాల్స్ అని అనుకోండి మీన్స్ అట్లీస్ట్ 1 ట్రూ. సో ఈ విధంగా అంటే ఈ సింబల్స్ని బేస్ చేసుకొని ఈ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్ ఓన్లీ యూనివర్సల్ క్వాంటిఫైయర్ వచ్చినా కూడా మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు మ్యాక్సిమం. కొన్ని కేసెస్ లోపల చేయడానికి పాసిబిలిటీ ఉండదు, బట్ మ్యాక్సిమం అయితే చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను. ఆల్ ట్రూ అన్నప్పుడు నేను ఏదైతే యూనివర్సల్ క్వాంటిఫైయర్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి. సో యూనివర్సల్ క్వాంటిఫైయర్ లోపల ఆల్ ట్రూ అన్నప్పుడు ఫర్ ఆల్ పీ ఆఫ్ ఎక్స్ అని ఫర్ ఆల్ ఎక్స్ పిఎక్స్ అని రాశాను. సో దీనికి ఇది యూనివర్సల్ క్వాంటిఫైయర్. ఎక్స్టెన్షన్ క్వాంటిఫైయర్ కనుక చూసుకున్నట్టయితే నెగేషన్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎక్స్ నెగేషన్ ఆఫ్ పిఎక్స్, సో నన్ ఫాల్స్. సో నెక్స్ట్ ఆల్ ఫాల్స్ అని అనుకోండి, సో ఆల్ ఇక్కడ రాశాను, ఫాల్స్ అంటే ఆటోమేటిక్గా నెగేషన్ సింబల్ యూజ్ చేసి పీ ఆఫ్ ఎక్స్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నన్ ట్రూ అన్నాను కదా, సో ఆటోమేటిక్గా నెగేషన్ ఆఫ్ ఏదైతే ఎక్స్టెన్షన్ క్వాంటిఫైయర్ నెక్స్ట్ పీ ఆఫ్ ఎక్స్ యూజ్ చేశాను. నెక్స్ట్ సేమ్ సిమిలర్గా లాస్ట్లో ఉన్న రెండు కూడా నాట్ ఆల్ ట్రూ. సో నాట్ అనే సింబల్ కాబట్టి నెగేషన్, ఆల్ అనేది ఆల్ రాశాను, ట్రూ అంటే ట్రూ. ఒకవేళ నాట్ అంటే నాట్, ఆల్ అంటే ఆల్. ఇక్కడ చూడండి ట్రూ ప్లేస్లో ఫాల్స్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నెగేషన్ యూజ్ చేశాను. సేమ్ సిమిలర్గా ఇటు సైడ్ కూడా అట్లీస్ట్ 1 ట్రూ, అట్లీస్ట్ కాబట్టి ఒక మామూలుగా ఎక్స్టెన్షన్ క్వాంటిఫైర్ యూజ్ చేశాను. 1 ఫాల్స్ అన్నాను కాబట్టి ఫాల్స్ కాబట్టి ఏదైతే దానికి నెగేషన్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ట్రూ అంటే ఆటోమేటిక్గా పీ ఆఫ్ ఎక్స్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ అంటే జస్ట్ మనం ఏదైతే కావాలనుకుంటున్నామో సో వాటిని అంటే ఓన్లీ యూనివర్సల్ క్వాంటిఫైయర్లో కూడా మీరు డైరెక్ట్ ఆ స్టేట్మెంట్ని డిరైవ్ చేయొచ్చు. సో ఒక సింపుల్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ప్రాబ్లం ఇచ్చాను చూడండి. సో ఏబిసిడి అని ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చాను. సంథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, నథింగ్ ఈజ్ గుడ్, సంథింగ్ ఈజ్ నాట్ గుడ్ అని ఇచ్చాను. సో జనరల్గా ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే జీతో ఇండికేట్ చేస్తారు. సో దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది క్వాంటిఫైయర్. సో ఇవి జనరల్గా మీరు యూజ్ చేసే క్వాంటిఫైయర్స్ ఇండికేట్ చేస్తున్నాయి. సో ఇవి జస్ట్ వేరే మామూలుగా ఏదైనా వర్డ్ సెంటెన్స్ ఫామ్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. లాస్ట్లో ఇవి ఏవైతే ఉన్నాయో గుడ్ వచ్చింది కదా, సో దీన్ని బేస్ చేసుకొని చేస్తాం కాబట్టి దీనిలో ఉండే స్టార్టింగ్ లెటర్ని జనరల్గా మీరు ఏదైతే జీ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటారు. ఒకవేళ ఇక్కడ క్యాట్ ఉన్నదంటే సి ఆఫ్ ఎక్స్ అని, యానిమల్స్ ఉండేదంటే డాగ్ క్యాట్, ఇలా యూజ్ చేస్తే డి ఆఫ్ ఎక్స్ సి ఆఫ్ ఎక్స్ ఈ విధంగా యూజ్ చేసుకుంటారు జనరల్గా. సో ఇక్కడ చూడండి లెట్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ గుడ్ అంటున్నాడు. సో ఏదైతే జీ ఆఫ్ ఎక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఈజ్ గుడ్ అని యూజ్ చేస్తున్నాడు. సో ఇక్కడ కామన్గా ఏదైతే ఉందో దాన్ని మామూలుగా నేను ప్రెడికేట్ తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వాంటిఫైర్ ఏదైతే ఉందో ఆ క్వాంటిఫైర్ చూడండి. ఫస్ట్ వన్ సంథింగ్ ఈజ్ గుడ్. సంథింగ్ అంటే సంథింగ్ అనే దానికి మనకు ఎక్స్టెన్షన్ క్వాంటిఫైర్ యూజ్ చేస్తున్నాను. సో ఎక్స్టెన్షన్ క్వాంటిఫైర్ అంటే మామూలుగా ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఆల్ అనే మీనింగ్ వస్తుంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఫర్ ఆల్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ యూజ్ చేస్తున్నాను. నథింగ్ ఈజ్ గుడ్, నథింగ్ అంటే ఏది కూడా గుడ్గా లేదన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను అన్నిటికీ వర్తిస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా నేను ఫర్ ఆల్ అని యూజ్ చేస్తున్నాను. నాట్ అనేది ముంగట సింబల్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ సంథింగ్ ఈజ్ నాట్ గుడ్ అంటున్నాను. సమ్ అనే మీనింగ్ వచ్చింది కాబట్టి మామూలుగా ఎక్స్టెన్షన్ క్వాంటిఫైర్ యూజ్ చేస్తున్నాను ఎక్స్. నాట్ గుడ్ అన్నది కాబట్టి నెగేషన్ సింబల్ యూజ్ చేసి జీ ఆఫ్ ఎక్స్ రాస్తున్నాను. ఈ విధంగా మీరు 2-3 క్వాంటిఫైర్స్ ఇస్తే 2-3 కూడా యాడ్ చేసి రాసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.